ప్రముఖ శైవ క్షేత్ర మహానందిలో కన్నుల పండుగగా జ్వాల తోరణం కోటి దీపోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఆలయంలోని పుష్కరిణికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, తహసీల్దార్ రమాదేవి పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఏంటంటే దేవస్థానం నందు ఉచితంగా దాతల ద్వారా పాలు ఇవ్వడం కూడా జరిగింది 8 గంటల వరకు. అలాగే 11 గంటల దగ్గర నుంచి 4 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాద కార్యక్రమంలో కూడా చాలామంది దాదాపుగా 4000 మంది భక్తులు కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఏంటంటే దేవస్థానం నందు ఉచితంగా దాతల ద్వారా పాలు ఇవ్వడం కూడా జరిగింది 8 గంటల వరకు. అలాగే 11 గంటల దగ్గర నుంచి 4 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాద కార్యక్రమంలో కూడా చాలామంది దాదాపుగా 4000 మంది భక్తులు కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఏంటంటే దేవస్థానం నందు ఉచితంగా దాతల ద్వారా పాలు ఇవ్వడం కూడా జరిగింది 8 గంటల వరకు. అలాగే 11 గంటల దగ్గర నుంచి 4 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాద కార్యక్రమంలో కూడా చాలామంది దాదాపుగా 4000 మంది భక్తులు కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఏంటంటే దేవస్థానం నందు ఉచితంగా దాతల